ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. రేపటి భీష్మ ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి గురువు గారు? భీష్మ ఏకాదశి రోజు ముఖ్యంగా ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి అసలు? భీష్మ ఏకాదశి గురించి మనం తెలుసుకోవాలి అంటే అసలు భీష్ముడు ఎవరు అనేటువంటి విషయం కూడా మనకు కావాలి. ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆ పేరు రావడానికి ఆయన చేసినటువంటి సాధన ఏంటి అనేటువంటి విషయాలు కూడా మనకు తెలియాలి. గాంగేయుడు ఆయన పేరు, గంగా తనయుడు. ఓకే. 7 సంతానం పుట్టిన వాళ్ళను పుట్టినట్టే గంగలో వదిలేస్తూ ఉంటే ఆయన బాధపడతాడు. 8వ సంతానాన్ని కూడా గంగలో వదిలేయడానికి వెళ్తుంటే గంగాదేవి అప్పుడు అడుగుతాడు మహారాజు గారు, అందరినీ నువ్వు గంగలో విడిచిపెట్టేస్తుంటే నేనేం కావాలి అని అడుగుతాడు. దానికి ముందేం జరుగుతుంది అంటే ఆమెను వివాహం చేసుకునేటప్పుడు నా ఇష్టం వచ్చినట్టుగా నేనుంటా, నేను ఇష్టపడిన దానికి కానీ నేను అనుకున్న దానికి కాదు అంటే నేను విడిచి వెళ్ళిపోతా అంటుంది. 7 సంతానం కలిగేంత వరకు ఆయన ఏమంటే తనను విడిచి వెళ్ళిపోతుందో అని చెప్పి మాట్లాడాడు. 8వ సంతానం కూడా కలిగిన తర్వాత అతన్ని కూడా గంగలో వదిలిపెట్టడానికి వెళ్తుంటే అప్పుడు అడుగుతాడు, నియమానుసారము నేను చేసేటువంటి పనికి అడ్డొచ్చావు కాబట్టి నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు చెబుతున్నాను విను. ఒక మహర్షి శాపవశాత్తు వసువులు 8 మంది అష్టవసువులు అని మనకు అంటూ ఉంటారు. ఆ వసువులు 8 మంది కూడా నా గర్భాన్ని జన్మించి విముక్తులవుతారు. అందులో 8వ వాడు గాంగేయుడు. వాడు నీకు చక్కర ఆశ్వాసన ఆనందాన్ని కలిగిస్తాడు, వాడికి విద్యాబుద్ధులు నేర్పి నీ దగ్గరికి పంపిస్తాను అని చెప్తాడు. ఆయన భీష్ములు వారండి. జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం అని చెప్పి మనకి విష్ణు సహస్రనామం గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పబడింది. ఆయన ఏం చెప్పాడనేటువంటిది కూడా చెప్పబడి ఉంది. ఆయన తండ్రి గురించి అని చెప్పి వివాహం చేసుకోవడం మానేస్తాడండి. ఆయన అంటే చక్కటి వయస్సు వచ్చి, ఇవాళ రోజులు ఎవరిలా ఉండట్లా, చక్కటి వయస్సు వచ్చి వివాహం చేసుకుందామన్న పరిస్థితులలో తన తండ్రి వివాహం చేసుకోవాలని చెప్పి ఒక ఆమె మీద మనసు పడ్డాడని చెప్పి ఆమెను తీసుకొచ్చి వివాహం చేయడం కోసం కొడుకు వీళ్ళు అడిగితే, నా కొడుక్కి కలిగినటువంటి బిడ్డల్నే రాజుగా ప్రకటిస్తాను అంటే ఇస్తాను అని అంటారు. దానికి సిద్ధపడి తీసుకొచ్చి తండ్రికి వివాహం చేస్తాడు. ఆ సమయంలో ఈ క్షణం నుంచి నేను రాజ్యాధికారాన్ని కానీ వివాహాన్ని కానీ వదిలేస్తున్నాను, నీకు నమ్మకం కలగడం కోసం భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటాడు. నేను క్లుప్తంగా కొంచెం కొంచెంగా చెప్పుకుంటూ వస్తే మనకు సరిపోదు ఈ తరం. భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటాడు. ఆ రోజు నుంచి ఆయన భీష్ముడుగా ప్రసిద్ధి చెందారు. ఆయన భీష్ముల వారు. ఓకే. ఆయన అసలు పేరు గాంగేయుడు, భీష్ముల వారు. ఆయన మరి భారత యుద్ధం అన్నీ మనకు తెలిసిందే. ఉత్తరాయణం కోసం ఆయన ఎదురు చూడటం కానీ అవన్నీ తెలిసిందే. అయితే మనకు అసలు విషయంలోకి వద్దాం. భీష్మ ఏకాదశి రోజు నాడు ఏం చేయాలి, ఏం చేసినా చేయకపోయినా చక్కగా ఆయన నోటి నుంచి వచ్చినటువంటి విష్ణు సహస్రనామం, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం అనుకుంటూ చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి. వినటం కన్నా చేయటం చాలా శ్రేయస్కరం. ఎలా చేయటము అంటే టేబుల్ గార్డులో మనకు వస్తాయి, అది పెట్టుకొని కళ్ళతోటి చదవండి. ఓకే. ఎందువల్లనంటే అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్టుప్ ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవత అమృతాంశూద్భవో భానురితి బీజం దేవకీనందన స్రష్టేతి శక్తి ఉద్భవ క్షోభనో దేవ ఇది పరమో మంత్ర శంఖబృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగదన్వాగదాధర ఇత్యస్త్రం రథాంగపానిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగ సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోని రతస్సుదర్శన కాల ఇది దిగ్బంధ శ్రీ విశ్వరూప ఇది ధ్యానం. ఇలా ఎన్నో అక్షరాలన్నీ కూడా వృత్తాలతో కలిసి ఉంటాయి.
ఇవి మనం నోటితో చదువుతున్నప్పుడు చాలా అపాక్షరాలు వస్తాయి. ఎస్ అవును. కనుక చదవాలి. ఎలా చదవాలి అంటే మనం బాలమిత్ర చందమామ పేపర్ చదువుతూ ఉంటాం ఎస్ అవును. కళ్ళతోటి. అలా ఒక చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పెట్టుకొని దాన్ని అనుసరిస్తూ చక్కగా పుస్తకం పెట్టుకొని మొత్తం ఒక 20 నుంచి 25 నిమిషాలు పోనీ ఒక అరగంట పడుతుంది. ఇంత పెద్ద జీవితంలో ఒక అరగంట సమయం కేటాయించలేకపోతామా? అవును. ఒక అరగంట ఆ ఫోను, ఆ వాట్సాప్ అవేవో పక్కన పెట్టేస్తే చక్కగా ఒక అరగంట కూర్చొని వినగలిగితే అది ఆ అరగంట విష్ణు సహస్రనామం అనేటువంటిది పూర్తయ్యే లోపు ఒక అద్భుతమైన వైబ్రేషన్ శరీరంలో కలుగుతుంది. మనకు తెలియకుండానే శరీరం మొత్తం అంతా కూడా మనకు ఒక్కోసారి రోమాలు నిక్కబరుచుకుంటూ ఉంటాయి. అటువంటిది వచ్చి ఏదో ఒక శక్తి మన దగ్గరికి వచ్చింది అనేటువంటిది ప్రత్యక్ష అనుభూతి పొందుతారండి. ఓకే. ఈ మంత్రం చదివితే విష్ణు సహస్రనామం మొత్తం అరగంట అంటే మనం చదువుతున్నాం అనేటువంటి విషయం మనకు తెలిస్తే మందికి తెలియకల్లా. ఓకే. సన్నగా యూట్యూబ్లో ఎక్కడొక్కడ విష్ణు సహస్రనామం పెట్టుకొని దాన్ని అనుసరించి చక్కగా విష్ణుమూర్తి ఫోటో ఎదురుకుండా ఉంటుంది, దీపారాధన చేసుకుంటాం పెట్టుకొని ఓ చేతిలో ఒక తులసి దళం మాత్రం పట్టుకోండి. ఓకే. తులసి దళం, ఒక తులసి దళం పట్టుకొని చక్కగా అయిపోయిన తర్వాత విష్ణుమూర్తి పాదాల దగ్గర పెట్టేసేయండి. ఓకే. ఈ విష్ణు సహస్రనామం పూర్తయ్యే లోపు ఖచ్చితంగా వాళ్ళ శరీరంలో ఏదో ఒక దేదీప్యమానమైనటువంటి ఒక శక్తి ప్రకాశించినట్టుగా ఒక్కసారి అలా విరుచుకుంటారు. ఓకే. అది మాత్రం ఖచ్చితంగా ఆచరించిన వాళ్ళు మాత్రం అంతర్ముఖంగా భక్తి ప్రేమ అనేటువంటి మనస్సులో ఉంది ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ రాయగలుగుతారు. ఓకే. ఇది నేను చేశానండి, ఇదే రకంగా నేను ఆ అనుభూతిని పొందాను అని. ఎందుకంటే అంత చక్కగా చెప్పబడింది అందులో. వనమాలి గదీశార్ఘీ శంఖీ చక్రీ చనందకీ శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు కేనోపాయేన లఘున. ఎవరు చెప్పారు? అది సాక్షాత్తు పార్వతీ అమ్మవారు చెప్పిందండి. ఓకే. కేనోపాయేన లఘున, ఏ కారణం చేతైనా ఏ ఉపాయం ద్వారా అయినా సరే కొంచెమైనా విష్ణు సహస్రనామం వినే ప్రయత్నం చేసిన పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చాం అహం ప్రభో, దానికి వచ్చేటువంటి వైబ్రేషన్ శక్తి అంతా ఇంత కాదు. అంటే ఎట్లా, నువ్వు ఏ రకంగా అయినా చెయ్యి, తెలిసి చెయ్యు తెలియక చెయ్యు, ఏదో ఒక రకంగా చెయ్యు, ఆ ఒక్క శక్తిని మాత్రం నువ్వు అనుభవిస్తావు అనేటువంటిది పార్వతీ అమ్మవారు చెప్పింది. కాకపోతే ఏమిటి అంటే తెలిసి చేయటం తెలియక చేయకపోవడం అనేటువంటిది 10 మంది కోసం కాదుగా. అవును. మన మనస్సాక్షికి మనకు తెలియాలి. ఆ విధానాన్ని అనుసరించినప్పుడు ఆ ఒక్క విష్ణుమూర్తి వారి నుంచి వచ్చేటువంటి ఒక్క శక్తి, మనము తిరుమల ఏడుకొండల స్వామి వారి దగ్గరికి వెళ్ళి గర్భాలయంలో ఈశ్వరానుగ్రహం వల్ల అనుకోకుండా ఒక 4-5 నిమిషాలు నించోగలిగితే ఆ రోమాలు నిక్కుపరుచుకుంటే చూడండి, అసలు ఈ జన్మ గది చాలు తండ్రి అనుకుంటాం. సుప్రభాత సేవ తీసుకున్నప్పుడు ఒక్కోసారి యోగం ఉంటే కొంతమంది లోపలికి తీసుకెళ్ళిపోతారు. ఆ స్వామివారి దగ్గర తీర్థం కూడా ఇస్తూ ఉంటారు. ఆ యోగం కలిగినప్పుడు వాడు అనుకుంటాడు, ఈ జన్మ భగవంతుడా చాలు తండ్రి నాకు అని చెప్పి. అంతటి యోగం అయితే ఖచ్చితంగా రేపటి రోజు చక్కగా విష్ణు సహస్రనామం అనేటువంటిది వింటూ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది ఉంటుంది. ఆ గాత్రం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆవిడది పెట్టుకొని అదే విధానాన్ని అనుసరిస్తూ చూస్తూ ఉంటే ఆవిడ చెప్పేటువంటి స్వరాక్షర పదవర్తవర్ణ మాధుర్యం, వీళ్ళు వినేటువంటి విధానం, ఆ దృష్టి కేంద్రీకరించడం, మనస్సుని అదుపులో పెట్టుకోవడం, ఇంద్రియాలని దగ్గర పెట్టుకోవడం, దృష్టి అనేటువంటిది ఎక్కడా లేకుండా కేవలం అక్కడే ఉంచడం అనేటువంటి దానివలన ఆ ఏకీకృతంగా దృష్టిని అక్కడ కేంద్రీకరించడం మూలాన ఆ ఒక్క శ్రీమన్నారాయణుడు ఓం నమో నారాయణాయ అనేటువంటిది 8 అక్షరాలకి కూడా ఆపాదించి ఉన్నటువంటి అష్టాక్షరి మహామంత్ర స్థాపకుడైనటువంటి ఆ అష్టాక్షరి మహామంత్రానికి యజమాని కూడా ఎవరు? విష్ణుమూర్తి. ఆయన ఇచ్చేటువంటి ఒక అమితమైన శక్తి ఉంటుంది చూశారండి. మనకు ఇంట్లో ఏమీ లేకపోయినప్పటికీ కూడా సుగంధ పరిమళమైనటువంటి పచ్చకర్పూరం సువాసన కూడా మనకు తగులుతుందండి. దీనివల్ల జరిగేది ఏమిటని అందరికి డౌట్ వస్తుంది. అవును, ఇంత చేస్తాము, భీష్మ ఏకాదశికి ఏంటండి అని వస్తుంది. ఆ భీష్ములు వారు ఏ రకంగా ప్రతిజ్ఞ చేసి ధర్మం కోసం రాజ్యాన్ని అన్నిటిని వదిలేసుకుని ధర్మం కోసం అయితే ఉన్ని మోక్షం పొందారో ఆ రకమైన మోక్ష ప్రాప్తి వీళ్ళకి కలుగుతుందండి. సూపర్ సార్. నిజంగా ఏకాదశి ప్రత్యేకత, చదవాల్సిన మంత్రం కళ్ళతో చదవాలి, నోటుతో కదని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.